Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 11 సంబంధించి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య అద్భుతమైన పోరాటమైన మ్యాచ్ అనేది జరిగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే కి ఆతిథ్యం ఇచ్చి జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. మ్యాచ్ పరంగా చూసినట్లయితే ఆర్సీబీ ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ మీద తొలి రోజు జరిగిన తొలి మ్యాచ్ మీద గెలుచున్నారు. చెన్నై ఆల్రెడీ ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇది 3వ మ్యాచ్. ఆర్సీబీ ఓనర్ ఫామ్ కి దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ కి కొంత బౌలింగ్ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లో 18 సీజన్ల నుంచి ఆడుతున్న ధోని కూడా అయితే అందుబాటులో లేరు. దీనికి సంబంధించి మ్యాచ్ ఎలా జరిగింది అనేది ఆర్సీబీకి సంబంధించి మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆర్సీబీ దాటికి చెన్నై సూపర్ కింగ్స్ తట్టుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ఈ పరంగా ఆర్సీబీ అయితే గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయారు. దీనికి సంబంధించి ఓవర్ టు ఓవర్ మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాము. ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి జరిగిన మ్యాచ్ గురించి. ఇప్పటికే సిఎస్కే 2 పరాజయాలతో ఉంది. 3 మ్యాచ్లో కూడా ఆర్సీబీతో తలపడుతుంది. ఈ ఆర్సీబీతో గెలవగలదా అనే సందేహం అయితే ఎదురుగా ఉంటుంది అందరికీ. ఆర్సీబీ టీం పరంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వచ్చారు. 2 టీంలకు సంబంధించి ప్లేయింగ్ లో ముందు ఆడిన మ్యాచ్ ప్లేయర్స్ లో ఒక మార్పుతో 2 టీంలు ఆడటం జరుగుతుంది. సిఎస్కే మొదటి ఓవర్ బౌలింగ్ ఖలీలు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ హెన్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 11 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ ఖలీలు 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 17 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ హెన్రీ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 33 రన్స్. మొదటి 3 ఓవర్లలో 4 కానీ 6 కానీ అసలు బౌండరీ అనేది రాలేదు. గ్రౌండ్ దాదాపు వాటర్ ఎక్కువగా తడినట్టున్నారు. గ్రౌండ్ లో మ్యాచ్ ఎక్కువగా కనిపిస్తుంది. బాల్ బౌన్స్ పెద్దగా అవట్లేదు. అలాగే ఫీల్డ్ లో చిన్నస్వామి స్టేడియం అంటే దాదాపు అవుట్ ఫీల్డ్ కి వెళ్ళిపోయిన తర్వాత బాల్ దాదాపు బౌండరీ వైపు దొరుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బాల్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఈ పరంగా కొంతవరకు ఆరంభంలో 4వ ఓవర్ వరకు అయితే పెద్ద రన్స్ అయితే రాలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు బౌండరీ కోసం. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 17 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ హెన్రీ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 33 రన్స్. ఈ 3 ఓవర్లలో బౌండరీ రాలేదు. కానీ 4వ ఓవర్ నుంచి బౌండరీ రావడం మొదలు నేను చెప్పుకోవచ్చు. 4వ ఓవర్లో మరియు ముఖ్యంగా కోహ్లీ లాంటి ఓపెనర్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ బౌండరీ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి 4వ ఓవర్లోనే 4 మరియు 6 కోహ్లీ బ్యాట్ నుంచి లభించాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి. 3 ఓవర్లో ఖలీల్ బౌలింగ్ లో మంచి క్యాచ్ ని 7 మిస్ చేశారు. కోహ్లీకి మంచి లైఫ్ లభించింది అనిపించింది. 5వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ విరాట్ కోహ్లీ 28 రన్స్ వద్ద 18 బాల్స్ కి 7 మళ్ళీ క్యాచ్ పట్టి అవుట్ అయ్యారు. 7 రన్స్ వద్ద క్యాచ్ ని మిస్ చేసిన 7 కోహ్లీ 28 రన్స్ వద్ద మళ్ళీ 7 క్యాచ్ పట్టి కోహ్లీ అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి పడికలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 1 వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ ఖలీలు 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 1 వికెట్, పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 1 వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 1 వికెట్, స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పడికలు ఫిల్ సాల్ట్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 30 బాల్స్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే కొనసాగుతుంది. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 1 వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 1 వికెట్. ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.1గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ 7 రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిల్ సాల్ట్ 46 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ కి నూర్ అహ్మద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ రజత్ పటిదారు రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా 12వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 12 ఓవర్లకి 114 రన్స్ 2 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ 7 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 2 వికెట్లు, 7 6 బాల్స్ కి 23 రన్స్ ఇవ్వడం జరిగింది. తను వేసిన 2వ ఓవర్కి 14వ ఓవర్ బౌలింగ్ హెన్రీ. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం పటిదారు మరియు పడికలు పరుగుల భాగస్వామ్యం చాలా అద్భుతంగా కుదిరి 50 రన్స్ 16 బాల్స్ కే చాలా అద్భుతమైన సూపర్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సూపర్ బ్యాటింగ్ కొనసాగుతున్న సమయంలో పడికలు అర్ధసెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 29 బాల్స్ కి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 2 వికెట్లు, స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ దేవదత్ పడికలు 50 రన్స్ 29 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. తన అర్ధసెంచరీ పూర్తి అయిన వెంటనే క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చారు. ఇక్కడికి 15 ఓవర్ పూర్తయ్యాయి 153 రన్స్ 3 వికెట్లు, 16 ఓవర్ బౌలింగ్ ఖలీల్ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 172 రన్స్ 3 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ 3 వికెట్లు. టీమ్ డేవిడ్ హ్యాట్రిక్ 6 అయితే కొట్టడం జరిగింది. ఈ ఓవర్లో 18వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ ద్వారా డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. కానీ ఆ బాల్ నో బాల్ గా ఇవ్వడం జరిగింది. అంటారు డేవిడ్ పటిదారు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 24 బాల్స్ కి చాలా బాగుంది అనుకున్న సమయంలో ఇక్కడికి 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ 3 వికెట్లు, 19వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ టీమ్ డేవిడ్ ఇద్దరు కూడా అర్ధసెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. దేవదత్తు పడికలు మరియు డేవిడ్ ఇద్దరు కూడా టీమ్ డేవిడ్ ఇద్దరు కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 19వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ బౌలింగ్ లో కూడా సిక్సర్ల వర్షం కురుస్తున్నట్టు టీమ్ డేవిడ్ ఓవర్టన్ బౌలింగ్ లో 6 బాల్స్ కి 30 రన్స్ చేశారు. ఈ ఓవర్ లో కూడా వరుసగా 3 సిక్స్ అయితే పట్టడం జరిగింది. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 237 రన్స్ 3 వికెట్లు, 20వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 20వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 250 రన్స్ అయితే చేశారు. ఈ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి ఈ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బ్యాటర్స్ మొత్తము 9 సిక్స్ అయితే పట్టడం జరిగింది. సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. మొదటి 3 ఓవర్ల వరకు పరుగుల పరంగా పెద్దగా రన్స్ రాకపోయినా బౌండరీలు చేయకపోయినా కూడా 4వ ఓవర్ నుంచి మొదలైన పరుగుల వర్షం ఇప్పుడు 20వ ఓవర్ వరకు అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. ఆర్సీబీ బ్యాట్ తోటి సిఎస్కే మీద బౌలర్లతోటి ఏ బౌలర్ బౌల్ చేసినా కూడా బౌండరీలు చేస్తూనే వచ్చారు ఆర్సీబీ బ్యాటర్స్. ఈ విధంగా 9 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. బ్యాటింగ్ పరంగా కోహ్లీ 28 రన్స్ 18 బాల్స్ కి, ఫిల్ సాల్ట్ 46 రన్స్ 30 బాల్స్ కి, పడికలు 50 రన్స్ 29 బాల్స్ కి, పట్టిదారు 48 రన్స్ 19 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. డేవిడ్ 70 రన్స్ 27 బాల్స్ కి డేవిడ్ బ్యాట్ పరంగా విధ్వంసమే చేశారని చెప్పుకోవాలి. 70 రన్స్ 25 బాల్స్ చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆఖరి 4 ఓవర్స్ లో 78 రన్స్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ అయితే లభించాయి. ఈ విధంగా టీమ్ డేవిడ్ ఆఖరి 4 ఓవర్లో విధ్వంసమే చేశారు. బౌలింగ్ పరంగా కాంబోజ్
ఓవర్టన్ దూబే ఒక వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే ఇక్కడ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 250 రన్స్ చేసి విధ్వంసమైన బ్యాటింగ్ పరంగా కనిపించిందని చెప్పుకోవాలి. ఆర్సీబీ బ్యాట్ తోటి సిఎస్కే టార్గెట్ చేతనకి అన్నంత టార్గెట్ అయితే ఇచ్చారన్నట్టుగా అనిపించింది. 251 టార్గెట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా సిఎస్కే టార్గెట్ చేతనగా 251 బ్యాటింగ్ చేతనగా బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు క్రీజ్లో రావడం జరిగింది. ఆర్సీబీ మొదటి ఓవర్ బౌలింగ్ జాకబో డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ 7 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 3 బాల్స్ కి పడికల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆరంభంలోనే మొదటి ఓవర్లోనే వికెట్ అయితే కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. క్రీజ్లోకి ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఆయుష్ మాత్రే కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ 1 వికెట్. రెండో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఆయుష్ మాత్రే కూడా భువనేశ్వర్ వేసిన బాల్ కి 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి పట్టిదారు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి సర్ఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. భువనేశ్వర్ కుమార్ కి 200 ఐపీఎల్లో 200 వికెట్ ఆయుష్ మాత్రే రూపంలో లభించింది. ఫాస్ట్ బౌలింగ్ చేసే భువనేశ్వర్ కుమార్ కి 200 వికెట్ రావడం అనేది చాలా అరుదుగా సంభవించే అవకాశాలు. అట్లాంటి అవకాశం అయితే భువనేశ్వర్ కుమార్ చేయించుకున్నారని చెప్పవచ్చు. 200 వికెట్లు అయితే తీశాడు ఐపీఎల్ మ్యాచ్ పరంగా. ఇది ఒక హిస్టరీగా మిగిలిపోనుంది. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ 2 వికెట్లు. 3 ఓవర్ బౌలింగ్ డఫీ సంజు శాంసన్ 9 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి పడికల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే వికెట్లను సిఎస్కే కోల్పోవడం జరుగుతుంది. క్రీజ్లోకి కార్తిక్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది సిఎస్కే. 4 ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 3 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ డఫీ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ అభినందన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్స్ బాగానే వస్తున్నాయి కానీ టాప్ ఆర్డర్ లోనే ముఖ్యమైన 3 వికెట్లను అయితే సిఎస్కే కోల్పోవడం జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ కొంతవరకు క్రీజ్లో నిలబడి మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్న సమయంగా అర్ధ సెంచరీ అయితే పూర్తి చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ 50 రన్స్ 24 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. 7 ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. సర్ఫరాజ్ ఖాన్ 50 రన్స్ 25 బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే కీపర్ సపోర్ట్ చేయగా అవుట్ అయ్యారు. ఈ విధంగా సిఎస్కే వికెట్లను అయితే వెంటనే కోల్పోవడం జరుగుతుంది. క్రీజ్లోకి శివం దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. కార్తిక్ శర్మ శివం దూబే క్రీజ్లోకి వచ్చిన వెంటనే కార్తిక్ శర్మ 6 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి అభినందన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ప్రశాంత్ వీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 5 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ అభినందన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 5 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 10 ఓవర్ బౌలింగ్ అభినందన్ శివం దూబే 18 రన్స్ వరకు చేయగలిగి వెంటనే శివం దూబే కూడా అవుట్ అవడం జరిగింది. 13 బాల్స్ ఆడి కీపర్ జితేష్ సూపర్ డైవ్ క్యాచ్ గా శివం దూబే వెనుకగా వచ్చింది. క్రీజ్లోకి జెమీ ఓవర్టన్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 6 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది కానీ రన్ రేటు బాగానే ఉంది. కానీ దాదాపు 11 దగ్గర రన్ రేటు ఉన్నా కూడా వికెట్ల పరంగా 6 వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. ఈ 10 ఓవర్లలోనే 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి సిఎస్కే బ్యాటర్స్ పరంగా. టార్గెట్ అందనంత దూరంలో చాలా దూరంగా ఉంది. దాదాపు 250 రన్స్ కొట్టాలంటే ఇప్పటికి 109 రన్స్ మాత్రమే కొట్టగలిగి ఉన్నారు. ఇంకా సుమారు 140 రన్స్ అయితే కొట్టాల్సి ఉంది. 6 వికెట్లు అయితే కోల్పోయింది సిఎస్కే. సగం ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత 11 ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 6 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 6 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ సుయాష్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 6 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ కొనాలు 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 6 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ సుయాష్ ప్రశాంత్ ఓవర్టన్ పరుగుల భాగస్వామ్యం కొంతవరకు వీరు వికెట్ కోల్పోకుండా కొంతవరకు నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వీరు భాగస్వామ్యం 50 రన్స్ 26 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా ప్రశాంత్ వర్మ జెమీ ఓవర్టన్ కొంతవరకు క్రీజ్లో నిలబడ్డారని చెప్పుకోవాలి. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 6 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ ప్రశాంత్ వీరు కూడా 43 రన్స్ వరకు చేయగలిగి అర్ధ సెంచరీ దగ్గరలో ఉన్న సమయంలో 29 బాల్స్ వద్ద పట్టిదారు సూపర్ డైవ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి కాంబోజ్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 178 రన్స్ 7 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ సుయాస్ ఓవర్టన్ 37 రన్స్ వద్ద 16 బాల్స్ కి ఓవర్టన్ కూడా అవుట్ అవడం జరిగింది. బెతల్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఓవర్టన్ క్రీజ్లోకి నూర్ అహ్మద్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ 8 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ నూర్ అహ్మద్ కూడా 8 రన్స్ 8 బాల్స్ వద్ద విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 9 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ డఫీ క్రీజ్లోకి ఆఖరి బ్యాటర్ హెన్రీ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 204 రన్స్ 9 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ అభినందన్ ఇలా 20 ఓవర్లో 4 బాల్స్ వరకు ఆడి ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగా 207 పరుగుల వరకు చేసి ఆల్అౌట్ గా అవడం జరిగింది. సిఎస్కే బ్యాటర్స్ అందరూ కూడా ఆల్అౌట్ అయిపోయారు. 43 రన్స్ తేడాతోటి ఆర్సీబీ ఘన విజయం సాధించిందని సిఎస్కే వరుసగా ఈ సీజన్ లో 3వ ఓటమి పాలైంది. ఆఖరి వికెట్ హెన్రీ కూడా 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి ఫీల్ సాల్ట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఆల్అౌట్ అవడం జరిగింది సిఎస్కే. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే మీద భారీ విజయం నమోదు చేసుకుంది. పూర్తిగా వారు వన్ సైడ్ లాగా మ్యాచ్ కొనసాగిందని చెప్పుకోవాలి. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో విధ్వంసకర బ్యాటింగ్ చూపించింది. అలాగే ఆర్సీబీ బౌలింగ్ సమయంలో కూడా సిఎస్కే బ్యాటర్స్ ని తక్కువ రన్స్ కట్టడి చేయగలిగింది. కాబట్టి బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సర్ఫరాజ్ ఖాన్ 50 రన్స్ 26 బాల్స్ కి, ప్రశాంత్ వీరు 43 రన్స్ 29 బాల్స్ కి, జెమీ ఓవర్టన్ 30 రన్స్ 16 బాల్స్ చేయగలిగారు. ఎక్స్ట్రా పరంగా 7 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా భువనేశ్వర్ 3 వికెట్లు తీశారు. డఫీ కృణాలు అభినందన్ 2 వికెట్లు చొప్పున, సుయాస్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 9, 10, 30, 77, 84, 108, 165, 178, 190, 207 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లు మాత్రం ఆడగలిగి 207 వరకు మాత్రం చేయగలిగారు. టార్గెట్ చేయడం పరంగా ఆల్అౌట్ అవడం జరిగింది. ఈ వెంటనే ఈ విధంగా వరుసగా ఇప్పటికీ సీజన్లో 3వ ఓటమి కూడా పాల్గొని చెప్పుకోవాలి. సిఎస్కే పరంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈ సీజన్ వరుస 2వ విజయంతో మొదటి స్థానంలో నిలిచారు. సిఎస్కే ఈ సీజన్లో 3వ ఓటమితోటి ఆఖరి స్థానానికి సర్దుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్సీబీ మొదటి స్థానంలో ఉంటే సిఎస్కే ఆఖరి స్థానంలో 10వ స్థానంలో ఉంది. మొత్తం ఫ్రాంచైజీ జట్లు 10 జట్లు. కాబట్టి ఇది వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.